మేము చాలా మంది కాలినడకతో వస్తామని మొక్కుకుంటాం. మొక్కుకునేటప్పుడు కాస్త ఆలోచించి మీకు నిజంగా ఆ మొక్కు తీర్చడం మీ వల్ల అవుతుందా? పొర్లు దండాలు పెట్టేస్తాము, నడిచెక్కేస్తాము, ఇట్లాంటివన్నీ కాదు. మీకు ఆరోగ్యం సహకరిస్తుందా, మీకు వీలు అవుతుందా, లేకపోతే లక్షల లక్షలు హుండీలో వేస్తామని మొక్కుకుంటారు. నిజంగా చాలా మంది ఏంటంటే ఏదో కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటూ ఏదేదో మధ్య మధ్యలో వాళ్ళు చెత్త చెదారం అంతా తినుకుంటూ అట్లా అట్లా వెళ్తూ ఉంటారు, పిచ్చి జోక్స్ వేసుకుంటూ దారిని వచ్చిపోయి వాళ్ళందరినీ టీజ్ చేస్తూ ఇట్లాంటివన్నీ వెళ్తే. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, ఎంతో ప్రాచీన విశిష్టతమైన తిరుపతి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ వరాహదేవుడిని దర్శించి తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారు. కరెక్ట్. ఎందుకు అలా? అయితే ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఆ ప్రొసీజరే ఫాలో అవ్వట్లేదు మనం కదా. డైరెక్ట్ వెళ్ళిపోతాం, తిరుపతి వెళ్ళిపోతాం, తిరుమల వెళ్ళి ఏదో కాటేజ్లో ఉంటాం, గబగబా దర్శనం చేసుకుంటాం, వచ్చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఈసారి ప్రత్యేకంగా ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి వరాహస్వామి ఆ తిరుమల కొండని వరాహ క్షేత్రం అని కూడా అంటారు అనమాట. ఓకే, మత్స్యకూర్మ వరాహ 3వ అవతారం కదా ఆయన అక్కడ ఉండేవారు అనమాట తిరుమల. ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి అక్కడికి వెళ్ళారో మనం శ్రీనివాస కళ్యాణం స్టోరీ మొత్తం చదివితే మనకు తెలుస్తుంది ఈయన ఎందుకు అక్కడికి వెళ్ళారు. అలా ఆయన వెళ్ళినప్పుడు ఆయనకు ఒక ప్లేస్ కావాలి ఉండడానికి. అలా ఈ వరాహస్వామి దగ్గరికి వెళ్ళి నాకు ఉండడానికి నాకు ఇక్కడ ఒక స్థలం ఇవ్వమంటే ఆ వరాహస్వామి అంటారు, సరే నేను నీకు ఇస్తాను, మరి నువ్వు అలాగ కలియుగ దైవం నీకు ఇస్తాను, కానీ నాకేమి ఇస్తావు నువ్వు అని అడుగుతారు అనమాట. సో వెంకటేశ్వర స్వామి ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర గివ్ అండ్ టేకే అనమాట కదా. ఆయన పెళ్లి కోసం అప్పు చేశారు, అక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడికి వచ్చినప్పుడు అలా అడిగితే ఆ వెంకటేశ్వర స్వామి ఏమన్నారంటే, సరే ఇక్కడ నా ఏదైతే క్షేత్రం ఉంటుందో నన్ను దర్శనం చేసుకోవడానికంటే ముందు భక్తులందరూ నిన్ను దర్శనం చేసుకోవాలి. అలాగే ప్రతి నా కోసం వండే నైవేద్యాలు ముందు నీకు పెట్టిన తర్వాత నా దగ్గరికి వస్తాయి అవన్నీ. అంటే మొదటి నైవేద్యము, మొదటి దర్శనము ఆయనకి మనము చేసుకోవాలి. అప్పుడే ఫుల్ మన తిరుపతి వెళ్ళి ఓన్లీ తిరుమల వెంకటేశ్వర స్వామి చూసి వచ్చేస్తూ ఉంటారు. అయితే ప్లాన్ సరిగ్గా చేసుకొని, అంటే ఇప్పుడున్న ఇబ్బందులు కారణాలు రకరకాల అన్నీ ఉన్నాయి. సో అవన్నిటి మూలంగా చాలా మంది వెళ్ళలేకపోతున్నారు, అలా చేసుకోలేకపోతున్నారు. కాకపోతే ఏంటంటే టైం ఉన్న వాళ్ళు, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు బ్రేక్ దర్శనాలు అనేవన్నీ బయట ఎక్కడో వెయిట్ చేసే బదులు ఇక్కడ వెళ్ళి ఈ దర్శనం చేసేసుకున్న తర్వాత మనం అక్కడ చేసుకుంటే చాలా. ఇప్పుడు వెంకటేశ్వర అని చెప్పిన ప్రొసీజర్ మన భగవంతుడే చెప్పాడు కదా, ఆయన రూల్ బుక్, మనకి అన్నిటికీ రూల్ బుక్స్ ఉంటాయి మనకి పురాణాల్లో. ఈ రూల్ ఇలాగే ఫాలో అవ్వాలంటే అవ్వాలి. అది అవ్వకుండా చేస్తే ఫలితం లేదు. మనం అంటే మనం ఆ దర్శనం చేసుకున్న ఫలితం మనకి లేదన్నమాట. కాబట్టి ఫస్ట్ మనం ఆ దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం. ఓకే మ్యామ్, చాలా మంది కాలినడకతో వస్తామని మొక్కుకుంటారు. అవును, కానీ కొన్ని పరిస్థితుల వల్ల అలా వెళ్ళకుండా డైరెక్ట్ వెళ్ళిపోతారు. అలా మొక్కు తీర్చుకొని వాళ్ళకి ఏమన్నా అవుతుంది? అయితే చాలా మంది వెంకటేశ్వర స్వామి మొక్కుల విషయాల్లో చాలా కేర్ఫుల్ గా ఉంటాం అందరం కదా. ఆయనకు మొక్కు తీరకపోతే నాకు ఏదో అయిపోయింది, మొక్కు తీర్చలేదు. అయితే మొక్కులు డెఫినెట్గా, మొక్కు అంటే కమిట్మెంట్ అనమాట. మనం ఎలాగైతే ఒక మనిషి కమిటెడ్గా ఉన్నారా లేరా అంటే, ఇప్పుడు మీ ఫ్యామిలీలో నువ్వు చెప్తావు మీ మదర్కి, అమ్మ నేను పలానా టైం కల్లా వచ్చేస్తాను ప్రతిరోజు అంటావు. నువ్వు రోజు లేట్ వస్తే మీ మదర్కి నీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ పోతా. సేమ్ థింగ్ ఏంటంటే మనం భగవంతుడి విషయంలో కూడా ఇట్స్ ఆర్ కమిట్మెంట్. మన వాల్యూ సిస్టమ్ అంటాం కదా, మనకి ఎటువంటి వాల్యూస్ ఉన్నాయి అని చెప్పుకోవడానికి. అంటే అవసరానికి ఏదో మొక్కేసి మనం అవసరం తీర్పోగానే వదిలేయడం కాదు, మన కమిట్మెంట్. అంటే ఆ కమిట్మెంట్ తీర్చినా తీరకపోయినా భగవంతుడు మనల్ని ఎప్పుడు పనిష్ చేయడు. ఓకే, ఒకవేళ మనం అనుకున్న కోరిక తీరిపోయి కానీ మనకి కాలినడక అన్నాం, సరే నేను ఒక కోరిక కోరుకున్నాను, ఇప్పుడు ఆ కోరిక అంతా తీరిపోయే లోపల నాకు కాళ్ళ నొప్పులో కీళ్ళ నొప్పులో వచ్చేస్తాయి. అవునా? ఆ వచ్చేసినప్పుడు నేను ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్, ఇజంట్ ఇట్? నేను వెళ్ళలేను, నాకు ఆరోగ్యం సహకరించట్లేదు కాబట్టి నేను రాలేను నీ దగ్గరికి. అప్పుడు భగవంతుడికి మనం మొక్కుకోవడమే, నేను రాలేను. అక్కడంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు అపరాధం ఒక 1116 వేసేయచ్చు వెంకటేశ్వర స్వామి గుడిలో. మొక్కులు తీర్చుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుని తీర్చలేకపోతే అపరాధం మొక్కు కింద ఎంతో కొంత హుండీలో వేసేయండి అంటారు అనమాట. సో అలాంటి ఆప్షన్ ఉంది. కానీ ఆల్ సెడ్ అండ్ డన్ భగవంతుడు ఎప్పుడు మనల్ని పనిష్ చేయడు కదా. ఆయన ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తాడు మనకి. కరుణ, దయ అన్ని ఆయన దగ్గర నుంచి ప్రొటెక్షన్. ఆయన ఎప్పుడు పనిష్ చేయడు. కాబట్టి కానీ మొక్కుకునేటప్పుడు కాస్త ఆలోచించి మీకు నిజంగా ఆ మొక్కు తీర్చడం మీ వల్ల అవుతుందా అని ఆలోచించి మాత్రమే
పొర్లు దండాలు పెట్టేస్తాము, నడిచెక్కేస్తాము, ఇట్లాంటివన్నీ కాదు. మీకు ఆరోగ్యం సహకరిస్తుందా, మీకు వీలవుతుందా, లేకపోతే లక్షల లక్షలు హుండీలో వేస్తామని మొక్కుకుంటారు. నిజంగా పాసిబిలిటీ ఉందా మీకు? కొంతమంది అక్కడ దాకా వెళ్ళి అప్పటికప్పుడే నిలువు దోపిడీ ఇచ్చేస్తామని ఒంటి మీద ఉన్న బంగారం అంతా వేసేస్తూ ఉంటారు. అలా కూడా ఉంటుంది అనమాట. సో కాబట్టి దాని గురించి అంత టెన్షన్ పడక్కర్లేదు. భగవంతుడికి వెళ్ళి చెప్పుకోవాలి, మనం మొర పెట్టుకుంటాం అంటాం కదా, వెళ్ళి అక్కడ కూర్చొని నా వల్ల అవ్వట్లేదు, ఈ మొక్కు నేను తీర్చలేకపోతున్నాను తండ్రి, నన్ను క్షమించు అని చెప్పి ధర్మ మార్గంలో నడవడమే అంతే. కాలినడకలతో వెళ్ళే వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు? అయితే కాలినడకలో వెళ్ళే వాళ్ళు ఫస్ట్ మీరు ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఆ డిస్టెన్స్ నడవాలి, మీరు 7 కొండలు ఎక్కాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ మెట్లన్నీ ఎక్కాలి. వెళ్ళేటప్పుడు ఏంటి అంటే కొంతమంది ఈ మధ్య కాలంలో చూస్తుంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి రీసెంట్గా గోవిందనామాలు రాస్తే దర్శనం ఫ్రీ అని ఒకటి ఏదో వచ్చింది. కాకపోతే అది ఎటు వెళ్ళిపోయిందో కూడా మనకి తెలియదు, చాలా మంది ఇంప్లిమెంట్ చేయలేకపోయాం అది కదా. అయితే కాలినడకను వెళ్ళేటప్పుడు మనం భగవంతుడు నిజంగా అంటే భక్తితో వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలసట తెలియదు అసలు. ఎన్ని మెట్లు ఎక్కేసినా అస్సలు ఇంత కూడా అలసట తెలియదు అనమాట అక్కడ. చాలా మంది ఏంటంటే ఏదో కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటూ ఏదేదో మధ్య మధ్యలో వాళ్ళు చెత్త చెదారం అంతా తినుకుంటూ అట్లా వెళ్తూ ఉంటారు, పిచ్చి జోక్స్ వేసుకుంటూ, దారిని వచ్చిపోయి వాళ్ళందరినీ టీజ్ చేస్తూ, ఇట్లాంటివన్నీ వెళ్తే మీ దర్శనానికి ఫలితమే లేదు అక్కడ. వెళ్ళేటప్పుడు దైవనామ స్మరణ చేసుకుంటూ గోవింద గోవింద అనుకుంటూనే వెళ్ళాలి. మన మనసులో ఆయనకి ఏవైతే చెప్పుకోవాలనుకుంటున్నామో ఆ నడక దారి ద్వారా వెళ్ళేటప్పుడు అన్నీ ఆ మనసులో అన్నీ చెప్పుకుంటూ మన జీవితంలో భగవంతుడు మన మీద చూపించిన దయా కరుణ అన్నిటికీ మనం గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ మనం ఆ కొండ ఎక్కితేనే దానికి మనకి ఫలితం. మేము కొంతమంది తిరుపతికే వచ్చి పోతామని మొక్కుకుంటారు కదా, వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఇక్కడే ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి కోరిక మొక్కు తీర్చుకో తప్పకుండా తీర్చుకోవచ్చు. ఓకే, తిరుపతి క్షేత్రానికి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్కసారి వీలు, కానీ నిజంగా మనకి అవకాశం ఉండి అన్ని బాగున్నప్పుడు మొక్కుకుంటే ఖచ్చితంగా వెళ్ళాల్సింది. లేనప్పుడు మనకి వీలు అవ్వట్లేదు అన్నప్పుడు దగ్గరలో ఉన్న, ఇప్పుడు చాలా ప్లేసెస్లో ఏం చేస్తారు, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చూస్తే సేమ్ రెప్లికేషన్స్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ చేసేస్తా ఉన్నారు కదా, దేవస్థానం వాళ్ళే చేస్తున్నారు. అక్కడ ఎలాగైతే పూజలు అవుతాయో సేమ్ ఇక్కడ కూడా అవే అభిషేకాలు, అవే అన్ని పూజలు అలాగే జరుపుతుంటారు. కాబట్టి ఎక్కడైనా వెళ్ళొచ్చు. మేడం, ఇప్పుడు హుండీ విషయానికి వస్తే రోజుకి ఎన్నో కోట్లలో వస్తుంది కదా, నిజంగా వాళ్ళ కోరికలు తీరి అంతగానం వాళ్ళు సమర్పిస్తున్నారా? అంతే కదా మరి. తిరుపతి హుండీ ఆదాయం అంటేనే రోజు టాపిక్, రోజు న్యూస్ లో కూడా వచ్చేస్తుంది. తిరుమలలో ఈ రోజు హుండీ ఆదాయం అని వస్తూ ఉంటది, భగవంతుడు ఆదాయం గురించి. అయితే అక్కడ ఆదాయం రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నువ్వు వెళ్ళావా తిరుపతి? వెళ్ళినప్పుడు అక్కడ హుండీ ఎట్లా ఉంటది, ఒక మంచి తెల్లటి బట్ట అలా కట్టేసి, ఎప్పుడు వెళ్ళినా నేను నా చిన్నప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ఆ హుండీ అక్కడే ఉంటుంది. వేరే టెంపుల్స్లో కాస్త అటు ఇటుగా మారుస్తూ ఉంటారు, బట్ ఇక్కడ ఎప్పుడు అలా జరగదు. ఆ హుండీ ఎప్పుడు ఒక ప్లేస్లోనే ఉంటుంది అనమాట. వేరే ప్లేసెస్లో కూడా ఉంటాయి హుండీలు, అయితే ఈ మెయిన్ హుండీ అన్నది అక్కడే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ హుండీకి ప్రత్యేకత ఏంటంటే, ఆది శంకరాచార్యుల వారు ఒక యంత్రాన్ని, శ్రీచక్రం అంటే చాలా పవర్ఫుల్ కదా, అంటే లక్ష్మిని ఆకర్షించే శ్రీచక్రం, ఆ శ్రీచక్రాన్ని ఈ హుండీ ఉండే దగ్గర ప్రతిష్ఠించారన్నమాట. కాబట్టి ఆ హుండీ పక్కనే మళ్ళీ అటు రైట్కి చూస్తే నీకు అక్కడ లక్ష్మీ అమ్మవారు ప్రొటెక్షన్ కనపడుతూ ఉంటుంది కదా, ఆ పైన అందరు డబ్బులు పెట్టి తీస్తా ఉన్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఒక బ్యారిగేటింగ్ లాగా చేసేసారు, ఎవరిని ముట్టుకొని ఇవ్వట్లే అక్కడ. అయితే ఆ శ్రీచక్రం ఒక పవర్ ఏదైతే ఉంటుందో, ఆ పవర్ ఉన్నన్ని రోజులు ఆటోమేటిక్గా అక్కడికి డబ్బులు వస్తూనే ఉంటాయి అనమాట. అందుకే అంటాను శ్రీచక్రాన్ని పూజ చేస్తే మనకి, అందుకని చూడు ఏమి ఆలోచించరు, అక్కడ వెళ్ళి హుండీలో కోట్లు వేసేస్తూ ఉంటారు. కాబట్టి ప్రత్యేకత అంతా దీన్ని ఇదంతా ఏంటంటే, ఆ శ్రీచక్రం అక్కడ సాక్షాత్ లక్ష్మీ అమ్మవారి యంత్రం అక్కడ ఉండడం వల్ల అంత ధనాకర్షణ ఉంటదన్నమాట అక్కడ. అదే అక్కడి ప్రత్యేకత. మేడం, తిరుపతి దేవస్థానం గురించి నెక్స్ట్ ఇంకా వీడియోలు చేద్దాము. చాలా చక్కగా చెప్పారు మేడం, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.